ప్రెగ్నెన్సీ వాళ్ళు చాలామంది అడిగే సందేహం ఏంటంటే, రామకృష్ణ గారు ప్రెగ్నెన్సీ మరి మాకు వచ్చింది కదా, ఈ టైంలో మేము బరువు తగ్గాలన్నా చేయాలన్నా లేదా షుగర్ తగ్గాలన్నా డైట్ కంటిన్యూ చేయొచ్చా అని అడుగుతారు ఎక్కువ మంది. నిరభ్యంతరంగా చేయొచ్చండి, కాకపోతే కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఫస్ట్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. జ్యోతి అని ఒక అమ్మాయి, తను చైనాలో ఉంటుంది. పిల్లలు ఇష్యూ అయితే పీసీఓఎస్ ఇష్యూ లాంటివి అయితే మనం డైట్ చేసినప్పుడు నా సలహా మేరకు డైట్ చేసింది. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా తను డైట్ కంటిన్యూ చేసి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కూడా యోగా ఇన్స్ట్రక్టర్స్. వాళ్ళు ఆ డైట్లో ఉండగానే వరల్డ్ రికార్డ్ చేశారు. ఎలా అంటే, ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్ 3-4 డేస్లో డెలివరీ అవుతుందనగా వాళ్ళు వేసిన శీర్షాసనం, ఇంకా ఇతర ఆసనాలు ఏమి ఉన్నాయి, నాకు పేర్లు కరెక్ట్గా తెలియదు, వాటిల్లో ప్రపంచ రికార్డు సృష్టించారు. వాళ్ళు గిన్నెస్ రికార్డ్స్ కూడా ఎక్కారు. అంటే పూర్తిగా మన డైట్లో ఉంటా వాళ్ళు అంత చేయగలిగారు. మామూలు డైట్లో అయితే అది సాధ్యపడదు అలా చేయగలగటం. అంటే బాడీ అంత తేలిగ్గా ఉంచగలుగుతూ ఆరోగ్యాన్ని ఇవ్వగలిగేది. కానీ బేసికల్గా నేను ఎందుకు చెప్పనంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వన్స్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇది నాట్ ఓన్లీ మన మ్యాటర్ మన చేతిలో ఉండదు. ఇప్పుడు రెగ్యులర్ డైట్లన్నీ మన చేతిలో ఉంటాయి. షుగర్ చేయటం కానీ, లేకపోతే ఓ బీపీనో, థైరాయిడ్, ఒబెసిటీ అని. ప్రెగ్నెన్సీ వచ్చినాక డాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. గబుక్కున ఏదన్నా ఒక సీరియస్ అయిన రోజున, లేకపోతే ఒక ఏదైనా ఇబ్బంది వస్తే గబుక్కున సెలైన్ పెట్టడము, లేకపోతే గ్లూకోజ్ ఎక్కించడం, ఇలాంటివన్నీ చేస్తారు కదా. ప్లస్ అప్పుడు ఏంటంటే, నేను ఈ మెటబాలిజంలో ఉన్నాను, నాకు ఇదే పెట్టండి, ఇలాంటివన్నీ వీళ్ళు కూడా కన్విన్సింగ్గా డాక్టర్ చెప్పలేరు. ఎందుకంటే ఇంత అవగాహన లేకపోబట్టి అప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు క్యూటోన్ మెటబాలజీలు ఉంటే సడన్గా మెటబాలజీ చేంజ్ చేసినప్పుడు తాత్కాలికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కేవలం ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి డైట్లు వద్దులేండి, మామూలు డైట్కి వెళ్ళండి. కాకపోతే ఏంటంటే, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ మోతాదులో తీసుకుంటా, ఫ్యాట్ కూడా తక్కువ పాళ్ళలు ఇస్తా. అంటే గ్లూకోజ్ మెయింట్ డైట్లోనే లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ లాంటివి తీసుకుంటా. అంటే కొంచెం బ్రౌన్ రైస్ లాంటివి బాగా మెత్తగా ఉడికించి తీసుకుంటాం. అట్లనే కూరలు ఎక్కువ తింటాం. అంటే అన్నం ఒక ముద్ద అయితే కూరలు ఎక్కువ తింటాం. ఇట్లాంటి అంటే న్యూట్రియంట్స్ అంటానికి మన గింజలు లాంటివన్నీ కూడా, మన గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజలు లాంటివి ఇవన్నీ తీసుకోమని చెప్పడం, వాల్నట్ బాదం పిస్తా నానబెట్టి తింటాం. ఇలాంటి ఇమ్యూనిటీ బేస్డ్ అన్నీ చేయటం. అట్లానే శుభ్రంగా నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వాడతా డైట్ చేయటం. అయితే డామినేషన్ గ్లూకోజే ఉంటుంది, అలా చేసుకెళ్ళండి. అట్లానే ఈ కార్బైడ్ లాంటి పళ్ళని దూరం చేయటం, రిఫైండ్ ఆయిల్ లేకుండా ఉండటం, ఆ కెమికల్ ఉప్పు తీసేయటం, ఇవన్నీ ఈ సంస్కరణలు చేసుకుంటూ కూడా రెగ్యులర్ చేసుకోవచ్చు. అట్లానే సన్న సెగ మీద వండుకుని ఆవిరి మీద వండుకు తినటం లాంటి ఇలాంటివన్నీ కూడా నేను ప్రోటోకాల్గా నేను తర్వాత చెప్తాను. ఆ ప్రోటోకాల్ కూడా వేరే వీడియోస్లో చెప్తాను. ఈ ప్రోటోకాల్ పాటిస్తా జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఓన్లీ ప్రాబ్లం నేను వద్దు అని సజెస్ట్ చేసేది ఏంటంటే, గబుక్కున డాక్టర్ వచ్చి ఆ గ్లూకోజ్ లేదా పెట్టాలనో లేదా ఒక జ్యూస్ లాంటిది ఇచ్చినప్పుడు వీళ్ళు కాదనకుండా తాగినప్పుడు అది డైట్కి అడ్డమైపోతుంది ఆ ప్రోగ్రామ్. అయితే ఇలా చేయాలి, అటు చేయాలి. ఇప్పుడు వీళ్ళు డాక్టర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి, అంటే వాళ్ళే అడ్డుద్దేశం చేయరు, వీళ్ళకి పనికి వస్తుందని ఆ గ్లూకోజ్ లెక్కించడం లాంటివి చేస్తారు కాబట్టి, ఆ నీడ్ ఉన్నప్పుడు, ఆ నీడ్ ఎప్పుడు వస్తుందనేది ప్రెగ్నెన్సీలు చెప్పలేము. కాబట్టి ఏముంది రిస్క్ తీసుకోవసలేదు. మీరు ఆ గ్లూకోజ్లోనే లిమిటెడ్గా ఉంటా, లైట్ లో గ్లైసమిక్ ఇండెక్స్ దీంట్లో ఉంటాం, జంక్కు దూరంగా ఉంటాం లాంటి చేయడం ద్వారా చేయండి. వన్స్ మీరు బయటకు వచ్చేసిన తర్వాత ఫీడింగ్ కూడా ఒక 4-5 నెలలు మీరు ఫీడింగ్ ఇవ్వటం బిగిన్ చేసిన దగ్గర నుంచి మీరు డైట్ స్టార్ట్ చేసి మీ టార్గెట్ ప్రకారం డయాబెటీస్ తగ్గించుకోవాలా, లేదా ఒబేసిటీ తగ్గించుకోవాలా, లేదా ఇతరత్ర బీపీ, థైరాయిడ్ లాంటివి విముక్తి పొందాలన్నా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కానీ ప్రొఫెషనల్ అవగాహన ఉండి, లేదు డాక్టర్తో మేము కన్విన్సింగ్గా చెప్పుకుంటాం. అంటే మాకు డైట్లో ఇది వచ్చినా కానీ, ఇప్పుడు మనిషికి కావాల్సిన ఆహారం అది కీటోన్స్ అయినా గ్లూకోజ్ అయినా ఓకే, ఏదైనా సరే శరీరానికి ఓకే, కీటోన్స్ ఇంకా ఓకే. కాకపోతే ఏది రెండు మిక్స్ చేయకూడదు, అది నేను చెప్పేది. సో అలా చెప్పుకోగలిగిన వాళ్ళు నిరభ్యంతరంగా డైటు ప్రెగ్నెన్సీ టైం మొత్తం కూడా చేయొచ్చు. కానీ అలా చెప్పుకోలేమనుకుంటే మాత్రం స్టాప్ చేసి ఆ గైనకాలజిస్ట్ సలహా మాత్రమే పాటిస్తా. డైట్లో మాత్రం నేను చెప్పినట్టుగా కొంచెం సంస్కరణగా చేసుకుంటూ వెళ్తా, చేయండి, సరిపోతుంది.